నమస్తే అందరికీ. వెల్కమ్ టు భాగ్య వంటిల్లు. ఈరోజు ఒక ప్రోటీన్ రిచ్ పాన్ కేక్‌తో మీ ముందుకొచ్చేసానండి. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. దీనికోసం ముందుగా ఒక కప్పు మల్టీగ్రెయిన్ ఓట్స్ తీసుకున్నాను. అలాగే హాఫ్ కప్పు అటుకులు. మీరు ఏ ఓట్స్ అయినా తీసుకోవచ్చు. సో, నా దగ్గర ఇది అవైలబిలిటీ ఉందని తీసుకున్నాను. రెండిటిని కలిపి మిక్సీలో వేసి బాగా పౌడర్ పట్టించేయాలండి. సో, దాంట్లోనే హాఫ్ కప్పు పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. దీంట్లో మనకు అవసరమైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మరి దోస బ్యాటర్ కాకుండా అలాగని గట్టిగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకొని కొద్దిగా సాల్ట్ వేసి అలాగే కొంచెం ఆనియన్, పచ్చిమిరపకాయ, కొద్దిగా క్యారెట్ తురుమండి. మనకి కావాల్సినంత వేసుకోవచ్చు. దీంట్లోనే కొంచెం జీలకర్ర వేసి బాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ రెస్ట్ ఉంచేయాలండి. ఇది చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్ అండి. 10 నిమిషాల్లో మనకి పాన్ కేక్ రెడీ అయిపోతుంది. సో, అంతేనండి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి కొద్దిగా నెయ్యి పాన్ అంతా స్ప్రెడ్ చేసుకొని బుజ్జి బుజ్జిగా చిన్న చిన్న పాన్ కేక్స్ వేసుకొని మనం మూత పెట్టి 1 మినిట్ మగ్గించుకొని 1 మినిట్ తర్వాత ఒక్కసారి రొటేట్ చేసి 1-2 మినిట్స్ కాల్చుకొని మనం ప్లేట్‌లో పెట్టి సర్వ్ చేసుకోవడమేనండి. ఇలాగే మిగిలిన పిండితో మొత్తం అన్ని పాన్ కేక్స్ రెడీ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఇది ఆనియన్ చట్నీ గానీ, అల్లం చట్నీ గానీ బెస్ట్ కాంబినేషన్ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉంది? బావుంది కదా! మరి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వంటల కోసం నాకు కామెంట్ పెట్టండి. లైక్ చేయడం మర్చిపోకండి. ఇది ముందుగా ఎంతవరకు వెళ్తుందో నేను తెలుసుకోవాలనుకుంటున్నానండి. మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారో నాకు దయచేసి కామెంట్‌లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.